హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇంకా చాలా నాన్ టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. 30,000 ప్లస్ శాలరీస్ అయితే ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు, అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ A to Z డీటెయిల్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి లైక్ చేయండి. చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు గైస్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అనేవి చేస్తే కనుక ఇటువంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్గా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు మోతీలాల్ నెహ్రూ కాలేజ్ నుంచి అయితే రావడం జరిగింది. నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక లైబ్రరీ అటెండెంట్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే, జనరల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా అప్లై చేయొచ్చు. జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఛాన్స్ అయితే ఉంటుంది, యూటిలైజ్ చేసుకోండి. సో వీటికి శాలరీ రేంజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అరౌండ్ మీకు ఒక 35,000 నుంచి 80,000 మధ్యలో మీకు శాలరీస్ అనేవి ఉంటాయి. దీనికి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. మనకు డేట్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 10th నుంచి మార్చ్ 8th వరకు కూడా టైం ఉంది. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు, అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో క్వాలిఫికేషన్స్ ఏం కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు లైబ్రరీ అటెండెంట్ అనే జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్ టు 32 ఏజ్ ఇచ్చారు. 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి. లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్స్ అయితే ఫినిష్ చేసి ఉండాలి. వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి 18 to 32 ఏజ్ లిమిట్ ఇచ్చారు. బ్యాచెస్ డిగ్రీ అయితే ఉండాలి. మనకు టైపింగ్ స్పీడ్ అరౌండ్ 35 words per minute అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఇంగ్లీష్లో కావాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే కంప్యూటర్లో MS వర్డ్ కానీ ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి బేసిక్ టూల్స్ అయితే వచ్చి ఉండాలి. వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మర్చిపోకుండా యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్కి 18 to 35 ఏజ్ లిమిట్ ఇచ్చారు. బ్యాచెస్ డిగ్రీ ఫినిష్ చేస్తే కనుక అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, బట్ మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఇప్పటికే జాబ్స్కి అప్లై చేసుకోండి. దీన్ని కూడా టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. సో కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్స్కి 18 to 40 ఇచ్చారు. మాస్టర్స్ డిగ్రీ కావాలి, కనీసం 55% మార్కులు అయితే కావాలి. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ పోస్టింగ్ ఇస్తామని చెప్పి క్లియర్గా అయితే తెలియజేస్తున్నారు. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకు 1,000 రూపీస్ ఉంటుందండి జనరల్ వాళ్ళకి. అలాగే ఓబీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్, ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా 800 రూపాయలు అయితే ఉంటుంది. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. ఓకేనా? చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. చూడండి, దానికి సంబంధించి సిలబస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. టోటల్ మీకు 300 మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసరికి మనకు MCQ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. 200 మార్క్స్ అనమాట. 200 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్క్. తర్వాత పేపర్ 2 ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది, కాంప్రహెన్షన్ టెస్ట్ ఉంటుంది. గంటన్నర అయితే మీకు సమయం ఇస్తారు. 100 మార్క్స్ అయితే పేపర్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అంటే టోటల్ మీకు 300 మార్క్స్ అయితే మీకు సెలక్షన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట. సో అది ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో దీంట్లో భాగంగా మనకు పేపర్ 1లో ఏముంటాయంటే మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ప్రతి పార్ట్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ చొప్పున అయితే ఉంటాయి. టోటల్ మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఇది పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి ఎస్ఏ, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్ ఉంటుంది. సో దీంట్లో మీకు 100 మార్క్స్కి సంబంధించి 1.5 hour టైం డ్యూరేషన్ ఇస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఆన్ స్పాట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 35 words per minute అయితే ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం మీకు ఉండాలి. సో ఇదనమాట రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో సిలబస్ కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. సో అసలు ఏమేమి చదువుకోవాలి ఏంటి, పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి అసలు ఏం ప్రిపేర్ కావాలి ఏంటి క్లియర్గా ఉంటుంది. సో చూసుకోండి. స్కిల్ టెస్ట్లో జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట.
ఓకేనా. లైబ్రరీ అటెండెంట్ జాబ్స్కి ఏంటంటే 300 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఇందులో కూడా మీకు లైబ్రరీ యాప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటే 3 గంటలు టైం ఇస్తారు. 300 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు తర్వాత లైబ్రరీ యాప్టిట్యూడ్ సంబంధించి అసలు మనం ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు చూసుకోండి. 150 బిట్స్ ఉంటాయి 300 మార్క్స్ సంబంధించి. సో సిలబస్ కూడా ఇచ్చారు, ఏమేమి చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో క్లియర్గా ఇచ్చారు ఏం చదువుకోవాలి ఏంటని చెప్పి ఒకసారి చెక్ చేయండి. అలాగే రిమైనింగ్ జాబ్స్కి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, మాస్టర్స్ డిగ్రీ ఉన్నా, మిగతా జాబ్స్ కూడా మీరైతే అప్లై చేయొచ్చు. ఓకేనా. సో వాటికైతే అప్లై చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా, కనిపిస్తున్న విధంగా మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు ఎలిజిబిలిటీ అనేది మనకు 8/3/2026 నాటికైతే ఉండాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.